ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ రావడంతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సంబరాలు నెలకొన్నాయి. ఈ వార్త తెలిసిన వెంటనే కేసీఆర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కుమార్తెను ఎప్పుడెప్పుడు చూద్దామని కేసీఆర్ ఎదురు చూస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. దాదాపు 6 నెలలుగా కవితను కేసీఆర్ చూడలేదు. మరోవైపు రేపు కేటీఆర్, హరీష్ రావులు కవితను తీసుకుని హైదరాబాద్ కు రానున్నారు. అక్కడ బీఆర్ఎస్ నేతలు కవితకు ఘనస్వాగతం చెప్పనున్నారు. తర్వాత తండ్రి కేసీఆర్ ను చూసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్తారని తెలుస్తోంది. 6 నెలల తర్వాత బిడ్డ కవితను చూసి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ లో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో కూడా అక్కడ తెలంగాణ భవన్ లో సంబరాలు జరుపుతున్నారు. అక్కడ కేటీఆర్, హరీష్ రావుతో పాటు దాదాపు 20-25 మంది పైగా ప్రజాప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఎలాగైనా బెయిల్ వస్తుందన్న నమ్మకంతోనే ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలాగా బెయిల్ వచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున సంతోషంగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ఈ పేపర్ వర్క్ సంబంధించినటువంటి కోర్టు నుంచి దాని తర్వాత జైలుకి వెళ్ళడం, తర్వాత తిహార్ జైలు నుంచి రేపు రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 2:45 టైంలో ఎయిర్పోర్ట్ లో దిగే అవకాశం ఉంది. అక్కడ నుంచి నేరుగా తన ఇంటికి వస్తారా లేదంటే ఫామ్ హౌస్ వెళ్తారా అన్నటువంటి ఉత్కంఠ అయితే ఇంకా ఉంది. బట్ కాసేపటి క్రితమే తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు వినోద్ కుమార్, మిగతా లీడర్లందరూ కూడా తెలంగాణ భవన్ లో మాట్లాడారు. ఆమె నేరుగా షెడ్యూల్ ప్రకారం రేపు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత మరీ హట్టహాసంగా కాకుండా, ఎందుకంటే చర్యలతో కూడినటువంటి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఎక్కువ ఎవరు కూడా మాట్లాడకూడదని కూడా పార్టీ భావిస్తోంది. అందుకనే కవిత నేరుగా, ఎందుకంటే చాలా టైడ్ ఉంది, ఎందుకంటే 160 రోజులకు పైగా ఆమె జైల్లో ఉంది, హెల్త్ కూడా సిక్ అయిన నేపథ్యంలో ఎలాంటి అభివాదాలు అలాంటివి లేకుండా నేరుగా తన ఇంటికి బంజారాహిల్స్ లోని తన ఇంటికి చేరుకుంటారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రేపు ఆమె మేబీ 4 o'clock లోపల ఆమె ఇంటికి చేరుకుంటారు. అక్కడ కేటీఆర్, హరీష్ రావుతో కలిసి వస్తారు. పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా మంది అక్కడికి వచ్చి ఆమెను పరామర్శించే అవకాశం ఉంది. అయితే మరొక వర్షన్, ఆమె నేరుగా ఇక్కడికి రాకుండా తన తండ్రి ఫామ్ హౌస్ లో ఉన్న నేపథ్యంలో తన తల్లిదండ్రులను నేరుగా కలిసి అక్కడ బ్లెస్సింగ్ తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తారని కూడా సమాచారం ఉంది. లేదా కేసీఆర్ ఇద్దరు సతీమణి ఇద్దరు కూడా కేటీఆర్ వీళ్ళు అందరు కలిసి ఏకకాలంలోనే కవిత ఇంటి దగ్గరికి వస్తారు అని కూడా ఉన్నారు. అయితే ఏదైనా కూడా ఇప్పటికే ఫామ్ హౌస్ లో కేసీఆర్ వీళ్ళందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి సందర్భం, అక్కడ పార్టీ శ్రేణులు కావచ్చు వీళ్ళందరూ కూడా అక్కడ సందడి వాతావరణం అయితే నెలకొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి నేరుగా అక్కడికి వస్తుందా లేదా ఇక్కడికి వస్తుందా అనేది మనకు పూర్తి సమాచారం కావాల్సింది. పార్టీ వర్గాల ప్రకారం అయితే ఆమె చాలా కంఫర్టబుల్ లేదు కనుక నేరుగా తన ఇంటికి వస్తే అక్కడికి అందరూ వచ్చి పరామర్శించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైనా వచ్చే 2-3 రోజుల పాటు పెద్ద ఎత్తున తన ఇంటి దగ్గర సందడిగా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత అమ్మ ప్రెస్ మీట్ పెడతారా లేదంటే కేవలం పరామర్శలకు మాత్రమే ఉంటుందని చూడాల్సిన అవసరం ఉంది. అయితే దాదాపు 6 నెలలుగా వస్తుంది. దాదాపు 5.5 నెలల నుంచి ఆమె తిహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో కొంత కేసీఆర్ కావచ్చు వాళ్ళ ఇద్దరు కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కొంత కలత చెందారు. కనీసం నేరుగా చూడడానికి కూడా తిహార్ జైలుకు ఎప్పుడు కూడా వెళ్ళని పరిస్థితి. ఆ రోజు అరెస్ట్ అయినటువంటి పరిస్థితిలో కూడా ఆ రోజు మార్చి 15వ తారీఖు కూడా అరెస్ట్ అయిన సమయంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సమయంలో కూడా ఆ రోజు లేదు అక్కడ. ఆ రోజు కేసీఆర్ గానీ ఎవరు కూడా రాలేదు. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంతవరకు కేసీఆర్ తన కూతుర్ని చూడలేదు కాబట్టి మరి ఎయిర్పోర్ట్ కు వచ్చే అవకాశం ఉందా లేదంటే. నరేందర్, దాదాపు ఇప్పుడు 6 నెలల నుంచి కవిత జైల్లోనే ఉన్నారు. కవితను చూడడానికి హరీష్ రావు, కేటీఆర్ వెళ్లారు, మిగతా బీఆర్ఎస్ నాయకులు వెళ్లారు, కానీ కేసీఆర్ మాత్రం చూడడానికి వెళ్ళలేదు. అంటే ఎలా చూడొచ్చు దీన్ని? వాస్తవానికి ఆయన కొంత మనోనిబ్బరంతోనే ఉన్నారని చెప్పొచ్చు. బట్ ఆయన పార్టీ అధినేతగా ఒక తండ్రిగా ఆయనకు ఉండేటువంటి కట్టుబాట్లు ఆయనకు ఉన్నాయి. బట్ ఆయన కొంత ఇదే మదన పడ్డాడు. ఎందుకంటే ఏకైక కూతురు ఓ పక్క పార్టీలో చాలా క్రియాశీలమైనటువంటి మెంబరు, అదే సమయంలో జాగృతి కూడా నడుపుతున్నటువంటి వ్యక్తిగా ఆమె పార్టీకి మొదటి నుంచి కూడా తండ్రికి అండగా నిలబడినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒక పక్క కేటీఆర్ ఎంత ప్రాధాన్యత ఉందో హరీష్ రావు తర్వాత కవితకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. గతంలో ఎంపీ అయింది నిజామాబాద్ నుంచి, దాని తర్వాత ఎమ్మెల్సీ కూడా అయింది. ఎమ్మెల్సీ హోదాలోనే ఆమె అరెస్ట్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆయన కొంత కలత చెందాడు, కొంత మనోనిబ్బరం కోల్పోయాడు. ఒక నెల కాదు 2 నెలలు కాదు, ఏకంగా 160 రోజులకు పైగా తిహార్ జైలు, అందులో
ఇక్కడ రాష్ట్రం కాదు, మన రాష్ట్రం కాదు, బయట ఎక్కడ ఒంటరిగా ఒక మహిళ అక్కడ ఉండడం అనేది కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. చాలా సందర్భాల్లో కూడా చెప్పినటువంటి సందర్భాలు చూసాం. కేవలం కక్ష సాధింపు చేయాలలో నన్ను అడ్డం పెట్టుకొని బీజేపీ కావచ్చు లేదా ఇతర పార్టీలు కవితను అరెస్ట్ చేశాయని కూడా, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేశాయని కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు చూసాం. ఇవన్నీ కూడా కొద్ది రోజులు మాత్రమే బెయిల్ తప్పగా వస్తుంది, మళ్ళీ పూర్వవైభవం పార్టీకి ఉంటుంది అన్నటువంటి ఆశాభావంలో కేటీఆర్ గారు అందరూ ఉన్నారు. చూడాలి రేపటి షెడ్యూల్ ప్రకారం ఆమె తన ఇంటికి వస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే మనకున్న సోర్స్ ప్రకారం తెలుస్తుంది.